హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో గోబీ 65 క్యాటరింగ్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేసి చూడండి. ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్తో ఎప్పుడు కర్రీ, ఫ్రై అలాంటివే కాకుండా ఒకసారి ఈ విధంగా 65 చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనం ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు వేడి నీటిలో బాయిల్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండి, అలాగే 3 నుండి 4 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు శనగపిండి, ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు కారం, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ నేను వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. నేనైతే వేసుకోవద్దనే చెప్తాను. నేను వీడియో కోసం వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ వలన టేస్ట్లో మనకి ఎటువంటి చేంజెస్ ఉండవండి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని మసాలా పేస్ట్ అంతా కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనం కాలీఫ్లవర్ని ఈ సైజులోనే కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు బాయిల్ చేసిన తర్వాత విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా ఆయిల్కి సరిపడా పకోడీలాగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి కింద వైపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ విధంగా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేశారంటే చాలా బాగా వస్తుంది. మనం కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది కాబట్టి మనకి కాలీఫ్లవర్ నుండి మసాలా పేస్ట్ అనేది విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సింపుల్గా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది.